శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను చదవబోయే కవిత పేరు ఆపరేషన్ సింధూర్. మతాన్ని అడిగి కల్మా చెప్పమని బట్టలూడదీసి ఘాతుకంగా మా అన్నదమ్ముళ్లను చంపిన నరహంతకులారా, తుపాకీ బుల్లెట్లను తలకు పెట్టి పహల్గాం పచ్చిక బయళ్లను రక్తసిక్తం చేశారే. అన్నం పుణ్యం ఎరుగని పిల్లలు పక్షుల్లా ఎగురుతూ అమ్మా నాన్నలతో ఆడుకుంటున్న చిన్నారులు ఈ ఘాతుక చర్యల్ని చూసి మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని మౌన రోదనలతో కాశ్మీరు వదిలివచ్చారే. ఉగ్రజాతి నాశనం కావడానికి ఆసన్నమయ్యింది. అది ఆపరేషన్ సింధూర్తో మొదలయ్యింది. గర్జించిన మా రాఫెల్ విమానాలు మీ ఇళ్లల్లో దూరి మిమ్మల్ని ముక్కలు చేశాయి. ఒక్కొక్క మిసైల్ దెబ్బ మిమ్మల్ని, మీకు ఆతిథ్యమిస్తున్న ఉగ్రదేశాన్ని చీల్చి చెండాడుతుంది. భరత జాతి ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. కాశ్మీరు తల్లికి నిలువల్లా గాయాలే, వెండి కొండల్లో తుపాకీల శబ్దాలే. ఎన్ని శాంతి కపోతాలు రెక్కలు తెగి కుప్పకూలాయో తెలియదు. ఎన్ని శాంతి కపోతాలు రెక్కలు తెగి కుప్పకూలాయో తెలియదు. ఇక ఈ మారణ హోమానికి చరణగీతం పాడాల్సిందే. ఆపరేషన్ సింధూర్తో మా అక్క చెల్లెళ్ల నుదుటి మీద మీ రక్తంతో సింధూరాన్ని పూస్తాం. ఆపరేషన్ ఆక్రమణతో మేము వదులుకున్న పిఓకేని స్వాధీనపరుచుకుంటాం. అహింసా పరమోధర్మ అని మా వేదాలు మాకు నేర్పించాయి. శాంతి మంత్రాలు మా గుండెల్లో వినిపిస్తూనే ఉంటాయి. కానీ మా వేదాలు అహింసా పరమోధర్మ, ధర్మహింసా తదైవచ అని కూడా నేర్పించాయి. అహింసా పరమోధర్మ, ధర్మహింసా తదైవచ అని కూడా నేర్పించాయి. ధర్మాన్ని కాపాడడానికి హింస కూడా శ్రేయస్కరమే. మీ గుండెల్లో బుల్లెట్లు దింపడానికి మా సర్వ సైన్యం సన్నిద్ధంగా ఉంది. మా దేశ ప్రజలది ఒకే ఒక్క నినాదం. మా దేశ ప్రజలది ఒకే ఒక్క నినాదం. ఉగ్రవాదాన్ని ఉరికంబం ఎక్కించాలని, మా దేశం సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సమస్త భారతం సన్నిద్ధం. వందే మాతరం. జై హింద్.